వాళ్ళకి 500 లంచం ఇస్తేనే ఇస్తారట. నేను 5 పైసలు కూడా ఇవ్వను, ఎలా రాదో చూస్తాను అన్నాను. చూద్దాం వాళ్ళో నేనో ఎవరు గెలుస్తారో. ఏంటమ్మా వాళ్ళ దగ్గరికి గొడవ పడొచ్చావా? సరే నాతో ఇప్పిస్తాను. మీరు ఊరుకోండి నాన్న. 500 సంపాదించడానికి రాత్రనక పగలనక ఎండలో వానలో నువ్వెంత కష్టపడి బండి నడుపుతావో నాకు తెలుసు. ఏసీ రూములో కూర్చొని పచ్చసిరాతో చిన్న సంతకం చేయడానికి లంచం మనమెందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా. నువ్వనేది న్యాయమేనమ్మా, కానీ కాలం అలా నడుస్తోంది. వాళ్ళు డబ్బే ముఖ్యం అనుకుంటున్నారు, మనం ధర్మం ముఖ్యం అనుకుంటున్నాం. కానీ మన మాటలు ధర్మం తప్పిన వాళ్ళకి వినపడవుగా. జనాన్ని పీడించి ఇలా బాగా లంచాలు తీసుకుని సంపాదించిన వాళ్ళెవ్వరూ చివరి రోజుల్లో ప్రశాంతంగా బతికిన దాఖలాలు లేవు. పక్క వాళ్ళని మోసం చేసో పీడించో డబ్బు సంపాదించిన ఆ క్షణమే ఆనందం, తర్వాత అంతా దుఃఖమే. కానీ ఈ విషయం ఎవ్వరూ పట్టించుకోవడం లేదమ్మా. మన కష్టంతో వాళ్ళకు పనిలేదు, వాళ్ళ సంపాదనే వాళ్ళకు ముఖ్యం. నాలాంటి డ్రైవర్ కూడా సంవత్సరానికి ఓసారి ఎఫ్సి పేరుతో అంతో ఇంతో ఇచ్చే తీరాలి. వాళ్ళు అలవాటు పడ్డారమ్మా. మార్చడం మన వల్లే అవుతుంది చెప్పు? ప్రభుత్వాలే పెదవి విప్పడం లేదు. అవినీతి పరులు బలం పుంజుకుంటున్నారు. పట్టుబడి కూడా పళ్ళికిలిస్తున్నారే కాని కాస్త కూడా బాధపడ్డం లేదు. బరి తెగించిన వాళ్ళని మనమేం చేయగలం? మాట్లాడకుండా డబ్బులిచ్చి లైసెన్స్ తీసుకొచ్చే మార్గం చూడు. సరే లోపలికి పద. ఇందిరా, ఇందిరా. ఏంటండి, కాఫీ ఇమ్మంటారా? వద్దు, కాసిన మంచినీళ్ళు ఇవ్వు. అలాగే. అమ్మా నేనెళ్ళి తెస్తానమ్మా. ఇందిరా నువ్వు వెళ్ళి తీసురా. అమ్మా దీప, నాన్న ఇదిగో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాస్పెక్టస్. ఒకటి నీకు, ఒకటి నీ ఫ్రెండ్ శ్రావణికి. చదివే ప్రాప్తం ఉంటే చదువుతుంది. ఇవిగోండి. అమ్మా ఇది తీసించు. ఇందిరా, దీని చదువు ఖర్చు 3 లక్షలన్నా అవుతుంది అన్నారు. ఆ విషయం నేను మన సేటింటికెళ్ళి బండి మీద డబ్బులు ఇవ్వమని అడిగాను. ఆయన ఏమో ఈ బండి తాకట్టు పెట్టుకుని 1.5 లక్ష మాత్రమే ఇస్తాను అంటున్నాడు. నాన్న అంత ఖర్చు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఇంజనీరింగ్ చదవటం నాకిష్టం లేదు నాన్న. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, ఇప్పుడు నేను చదివిన చదువుకి ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది. నేను ఉద్యోగం చేస్తే కాస్త మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. మీ భారాన్ని కాస్త తగ్గించిందని అవుతాను కదా నాన్న. మీరెన్నాళ్ళని ఒంటరిగా కష్టపడతారు? అది కాదమ్మా, పిల్లలకి ఇళ్లని పొలాలని కొనిపెట్టచ్చు, కానీ అవి అలాగే జీవితకాలం ఉంటాయని చెప్పలేం కదా. విలువలు మారచ్చు, పిల్లలు అమ్మేసుకోవచ్చు, మోసపోయి పోగొట్టుకోనువచ్చు. కానీ చదివించడం అనేది కనపడకుండా అమర్చే ఆస్తి. అది పిల్లలకు అందించడం తండ్రి బాధ్యతమ్మా. అందుకని నువ్వేం దిగులు పడకు, చదివించే బాధ్యత నాది. నువ్వు బాగా చదివి అభివృద్ధిలోకి రావడం నీ బాధ్యత. నిన్నెలాగైనా చదివిస్తానమ్మా. ఒకవేళ లాస్ట్ మూమెంట్లో డబ్బిబ్బంది వస్తే ముందే ఓ దారి ఆలోచించి పెట్టాను. సరేనమ్మా, నువ్వు వెళ్ళి శ్రావణికి ప్రాస్పెక్టస్ ఇచ్చేసిరా. ఇప్పుడే వెళ్ళి ఇచ్చేస్తాను నాన్న. వస్తానమ్మా. ఆ, ఏమండి, దాన్ని చదివించడానికి 3 లక్షలు అవసరం అవుతుందంటున్నారు కదా, మన వల్ల అవుతుందంటారా? ఎలాగో అలా ప్రయత్నం చేయాలి, దాన్ని చదివించాలి. ఏమండి, మీరు బండి తాకట్టు పెట్టి డబ్బులిస్తే మీ సంపాదనంతా ఆ ఇన్స్టాల్మెంట్కి, బండి ఖర్చులకే సరిపోతుంది. ఇంకా ఇంటి ఖర్చులకేం చేస్తారు? 2 పిల్లల చదువు ఆలోచించండి. అదన్నట్టు దాన్ని ఏదైనా ఉద్యోగం చేయిస్తే సరిపోతుంది. ఏమే, దీప బాగా చదువుకునే పిల్ల, దాని చదువు మధ్యలో ఆపితే ఎలా? దాన్ని చదివించి తీరాల్సిందే. నేను వద్దంటున్నాను కదా. నువ్వు వద్దని అంటున్నావు, అది నేను కష్టపడకూడదు అనుకుంటోంది. పిచ్చమెత్తైనా సరే మహాకవి చెప్పినట్టు చేస్తాను. వీళ్లే నా కళ్ళు, వీళ్లే నా వాళ్ళు, వీళ్ల బతుకుల్లోంచి నేను విశ్వాన్ని వీక్షిస్తాను. వీళ్లకు అపాయం రాకుండా వీళ్లను నేను రక్షిస్తాను. అందుకు ఏమైనా చేస్తాను. ఏమండి, నేనొకటంటే తప్పుగా అనుకోరుగా? మీ అన్నయ్య డబ్బున్న మనిషేగా, దాని చదువు కోసం సాయం అడిగితే ఇవ్వరా? అందర్నీ చేయిచాచే బదులు ఎక్కడో ఒకచోట చేయిచాస్తే సరిపోతుందిగా. పరాయి వాళ్ళ దగ్గర చేయి చాచటం వేరే,
సేటు దగ్గర నా బండిని నిలబెట్టి 1,00,000 రూపాయలు ఇవ్వు అని తలెత్తుకుని అడగచ్చు. అయిన వాళ్ళ దగ్గర చేయి చాచటం తలదించుకోవడంతో సమానం. అందుకే ఆలోచిస్తున్నా, బంధుత్వం ఉన్న దగ్గర భోజనం ఒక పూట చేస్తేనే మర్యాద. సరే చూద్దాం. అన్నా ఇవిగో అన్న ఫోటోలు. ఎక్కడ వాడెక్కడా? వాడికి 2 తగిలించి ఫోటోస్ మాత్రం తీసుకొచ్చానన్నా. ఫోటోలు మాత్రం తెస్తే ఎలారా? వాడుకోవాలి. అన్నా మీరు ఫోటోలు తెమ్మన్నారు కానీ వాడిని తీసుకురమ్మలేదు కదన్నా. ఎంతవన్నా అయ్యాలా? ఏంట వాగుతున్నావు? వాడు నాకు 2 రోజుల నుంచి 2 చెరువుల నీళ్లు తాగించి చుక్కలు చూపించాడురా. వాడి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే వాడిని వదిలేసి ఒట్టిగా ఊపుకుంటూ వస్తారా? వాడిని నరికి పారేయకుండా ఎలా వచ్చారా? వాడు చస్తే గానీ నా ఆవేశం చల్లారుతురా. ఫోటోలు తీసుకెళ్తేనే ఇంత ఆవేశపడుతున్నాడే, పిల్లని ఎత్తుకెళ్తే ఇంకేం చేస్తాడో. అన్నా మేము ఫోటోలు తీసుకొచ్చాక వాడేమో లేదన్నా. వాడు నిజంగా పెద్ద ప్లాన్ వేసినట్టు ఏం లేదనుకుంటానన్నా. అలాగా? అవునన్నా. నువ్వనుకునేదేంట్రా తింగర్ నాయలా? నేను చెప్పింది చేయటమే నీ పని. ఎరా వాడు ఆల్రెడీ మన బండిని గుద్ది నీతో గొడవ పడ్డాడు. ఇప్పుడు ఫోటోలు తీసుకెళ్లాడు. ప్లాను వేయకుండా ఇదంతా చేశాడంటవా? అసలు నిన్ను పంపటమే నేను చేసిన తప్పు. నేనే వెళ్ళుంటే వేసేసి ఉండేవాణ్ణి. వెళ్ళరా, నా కళ్ళ ముందు కనిపించకుండా పో. తమ్ముడు కాస్త ఆవేశం తగ్గించుకో. ఫోటోలు దొరికాయి కదా, వాడిని వదిలేసేయి. ఏంటక్క వదిలేసేది? సమస్య లేదు. వదిలే కొద్దీ వాడు మనల్ని టెన్షన్ పెడుతూనే ఉంటాడు. అర్జెంటుగా వాడి స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాడిని లేపేయాలి. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే చూసుకుందాలే తమ్ముడు. ఏంటక్క చూసుకునేది? ఆ రామ్మూర్తి కూడా ఏమీ చెప్పకుండా నిజాలు దాస్తున్నాడు. వీళ్ళేమో వదిలేశారు. నేను వాడి ఫైలే క్లోజ్ చేద్దామనుకుంటే వీళ్ళేమో నా లైఫ్ మీదకి తెచ్చారు. ఇప్పుడు ఆ, తమ్ముడు వదిలేసేయి. అసలు కోపంగా ఉన్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. మిగతా అన్ని నేను చూసుకుంటాను కదా. వెళ్ళు. ఫోటోలో చూడు శ్రావణి ఎంత అందంగా ఉందో. వెళ్ళు నాన్న వెళ్ళు. ఏరా నీకు నా తమ్ముడు గురించి తెలీదా? వాడిని కూడా మరో చేత లాక్కొని రావాల్సింది. లేకపోతే వాడు ఎవరు ఏంటి వాడి వివరాలన్నీ తెలుసుకొని రావాల్సింది. సర్లే జరిగిందేదో జరిగిపోయింది కానీ వాడి అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని రా. వెళ్ళ. అలాగే అమ్మా. వెళ్ళరా. కనకం, ఏంటి? నీ తమ్ముడు పద్ధతి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఫోటో ఏదో పొరపాటున మారిపోయింది, దానికింత పెద్ద గొడవ చేయాలా? ఫోటోలు తీసుకొచ్చారు కదా, ఇంకంతటితో వదిలేయచ్చు కదా. అనవసరంగా వాడిని తీసుకురాలేదని గొడవ పెడతాడు. దీని అర్థం ఏంటే, వీడి వాలకం చూస్తుంటే వాడిని వదిలిపెట్టేటట్లేడు. ఆ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏమో. చిన్న విషయాన్ని పెద్దది చేసి ఆ పిల్లకి వాడికేదో ప్రేమ ఉన్నట్టు, అందుకే వాడు ఫోటోలు పట్టుకెళ్ళినట్టు వీడికి వీడే కథ స్క్రీన్ పే రాసేసుకుంటున్నాడు. కనకం, అయిపోయింది. వీడికి వయసు అయిపోయింది. అది కాదే, మొదటి భార్య కుటుంబం వీడికి భయపడి ఎదురు తిరగలేదు. అందరూ అలా ఉంటారని గ్యారంటీ లేదుగా. చూడు కనకం, రేపేదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ కేసులు అయ్యాయంటే ఈ పెళ్లి కథంతా ముందుండి నువ్వే నడిపావని చెప్తే నీకు దెబ్బలు వాడికి కాపడాలు తప్పవు. తాళి కట్టాననే బాధ్యతతో చెప్తున్నాను. అనవసరంగా తలదూర్చి పీకల మీదకి తెచ్చుకోకు. నీ మంచి కోరే చెప్తున్నాను, ఆలోచించుకో. నువ్వు అన్నట్లే జరగదు కానీ వెళ్ళి పని చూసుకో. వెళ్ళే. పెద్ద చెప్పొచ్చాడు. సరే నీ ఇష్టం. బాధ్యతగా చెప్పాల్సింది చెప్పాను. తమ్ముడి పాపంలో భాగం ఉండి శిక్ష అనుభవించాల్సి ఉంటే ఆ విధి నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. చూద్దాం.
ముందు ముందు ఎలా జరుగుతుందో. అమ్మో, ఇదేమిటి సడన్ గా ఇలా వచ్చి దిగబడింది? ఇది అసలే మా లావు మాటకారి. ఇది కనుక శ్రావణిని కలిసిందంటే ఏదో ఒక మాయ మాటలు చెప్పి దాని మనసు మార్చినా మార్చేస్తుంది. ఎలాగైనా దీన్ని దాన్ని కలవనివ్వకుండా చూడాలి. అమ్మాయి దీపా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమిటిది చేతిలో? ఇది ఇంజనీరింగ్ ప్రాస్పెక్ట్స్. నాన్న నాకు శ్రావణికి తీసుకొచ్చారు. అదే శ్రావణికి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. అలాగా, శ్రావణి ఇంట్లో లేదమ్మా, ఎక్కడికో బయటికెళ్ళి వస్తానంది. అది మీ ఇంటికే వచ్చిందని అనుకున్నాను. మీ ఇంటికి రాలేదా? రాలేదాంటీ? సరే, అది రాగానే ఈ ప్రాస్పెక్ట్ ఇవ్వండి, నేను రేపు వచ్చి మాట్లాడతానని చెప్పండి. అలాగే. ఆంటీ, శ్రావణి చెప్పులు అక్కడున్నాయేంటి? తెలీదు, వేరే చెప్పులు వేసుకెళ్ళిందేమో. సరే, ఎలాగో వచ్చాను కదా, నేను బామ్మను ఒకసారి చూసి వెళ్తాను. చాలా రోజులైంది చూసి. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చూడటం కుదరలేదు. ఆవిడ బీపీ టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. ఎలాగో రేపు శ్రావణిని కలవడానికి వస్తున్నావు కదా, అప్పుడు చూద్దు గన్లీ. సరే. దీపా, అదేమిటి, మీరింకా నిద్రపోలేదా? రాత్రులు పడుకుంటేనే నిద్ర రాదు. పగలు నేను ఎప్పుడైనా పడుకున్నానా? కిరాణా షాప్ జయమ్మతో మాట్లాడొస్తున్నాను. దీపా, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే బామ్మ, శ్రావణిని కలుద్దామని వచ్చాను. అలాగా, సరే రామ్మ లోపలికి. ఇటు ఇవ్వండి. శ్రావణి, దీప వచ్చిందమ్మా. బావున్నావా? నేను బాగున్నాను. నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో అంత తికమక్కగా ఉందేంటే? ఏం చెప్పమంటావమ్మా, దీని శత్రువులంతా ఈ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళంతా కసాయి వాళ్ళమ్మా, ఒట్టి దుర్మార్గులు. శ్రావణికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏంటి, పెళ్లి చేయాలనుకుంటున్నారా? తమాషగా అంటున్నారా బామ్మ? నా బతుక్కి తమాషా ఒకటి, నేను చెప్పేది నిజం తల్లి. ఏంటి శ్రావణి, బామ్మ చెప్పేది నిజమేనా? అవునే. ఏంటి ఇది, ఒక్క మాటైనా నాతో చెప్పలేదు? అదేం చెప్తుంది తల్లి, దాని నోరు కట్టేశారు. నేను చెప్తాను, నువ్వు విను. ఆ రంగనాథం అనేవాడున్నాడే, వాడేనమ్మా బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటారు. వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటాడే ఆ రాక్షసుడు. హా, వాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పోతురాజుకి దీన్ని బలివ్వాలనుకుంటున్నారు. దీని నాన్న మాయ మాటలు చెప్పి దీని నోరు కుట్టేసి ఈ పెళ్లికి తల ఆడించేలాగా చేశారు. ఈ పిచ్చిదేమో ఏమీ మాట్లాడడం లేదమ్మా. ఏంటి బామ్మ ఇది? వాడి వయసేంటి, దీని వయసేంటి? అంతేకాదు, పీడించి లంచాలు తీసుకునే పాపాత్ముడు అంటారు. వాడు చేసిన పాపానికి వాడే పురుగులు పడిచేస్తాడు. వాణ్ణి ఇది చేసుకోవడం ఏంటి? చా, నాకు ఆ మాట వినడానికి అసహ్యం వేస్తుంది. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేమమ్మా. వచ్చే శుక్రవారమే దీనికి వాడికి నిశ్చితార్థం. ముహూర్తం పెట్టేసుకుని నిర్ణయాలు తీసేసుకున్నారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఇంకెవరమ్మా, దీని నాన్నే. ఆ రంగనాథన్ డబ్బు మీద కళ్ళు పడ్డాయి. అది పాపపు సొమ్మురా అని చెప్పినా వినడం లేదు. ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. ఎక్కడా వీళ్ళ నాన్నెక్కడా? బామ్మ, ఇది పట్టుకో. ఏ దీపా, ఆగవే, నేను చెప్పేది విను. నువ్వు మా నాన్నతో ఏం మాట్లాడద్దు. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటికెళ్ళు. నేను వెళ్ళను గాక వెళ్ళను, మాట్లాడాల్సిందే. దీపా,
ఏ దీపా దీపా నేను చెప్పేది వినవే. దీపా నువ్వురా. నువ్వుండు శ్రావణి. మీరు శ్రావణిని ఆ రంగనాథానికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారట. అది నీకు సంబంధించిన విషయం కాదు. ఎందుకు కాదు అంకుల్? ఇది నా ఫ్రెండ్. దీనికి ఏ అన్యాయం జరిగినా నేను ఊరుకోను. అంకుల్, మీరు పెద్దవారు. నేను తప్పు చేస్తే అలా చేయకూడదని హెచ్చరించేవారు. మరి మంచి ఏంటో చెడేంటో ఆలోచించరా? మాకు తెలుసు. అయినా దాని మంచి చెడుల గురించి ఆలోచించటానికి నువ్వెవరు? ఎవరని అడుగుతున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను దాన్ని పెంచి పోషించాను. నువ్వు దానికి ఒక ఫ్రెండ్ మాత్రమే. అది మర్చిపోకు. మా దయాదాక్షిణ్యాల మీద లోపలికి వచ్చి మాకు నీతులు చెప్తున్నావా? మరొక్క మాట మాట్లాడుకున్నా ముందు బయటికెళ్ళు. పెంచి పోషిస్తే ఇలాంటి పాపం చేయాలనుందా? ఇంత బాధ్యత లేకుండా చేయటం తప్పంకుల్. పాపం తగులుతుంది. దీనికి అన్యాయం చేస్తే మీకే మంచిది కాదు. ఏయ్! ఏంటే నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? బర్రె గొంతేసుకొని ఆయనకి ఎదురు సమాధానం చెప్తానంటే బాయ్ ఇక్కడ నుంచి. ఆంటీ, శ్రావణి కూడా మనలాంటి ఒక ఆడదే కదా. దాని మీద కొంచెం కూడా జాలి లేదా? ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? అబ్బో, కఠినం గిట్టమని మాట్లాడుతున్నా. అంత జాలి పడాల్సిన విషయం ఏంటమ్మా? ఆయన్ని చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. అది ఎంత కాస్ట్లీ సంబంధమో తెలుసా నీకు? మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. ఎంత కాస్ట్లీదైనా కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఆ రంగనాథుని పెళ్లి చేసుకుంటే దీని బతుకు కూడా అంతే. దీని భవిష్యత్తుని నాశనం చేయకండి. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఓడి నీ అంగీకారం ఎవరికి కావాలి? అవునే, కట్టుకోబోయే దాన్ని అడగలేదు, నిన్నెందుకు అడుగుతారే? ఓహో, ఇదంతా తమరాడిస్తున్న నాటకమా? ఇలా రా, ఇలా అడుగు అని ఉసిగొలిపావా? రేయ్, అడగమని చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. ఉసిగొలిపే అవసరం అంతకన్నా లేదు. అయినా కన్న తండ్రివి. అందరికన్నా ముందు ఇది తప్పని నీకు అనిపించాలి. దాని మనసుకు బాధ అనిపించింది, తట్టుకోలేక అడుగుతోంది. మీరు కొంచెం నోరు మూసుకుంటారా? చూడు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. దీంట్లో అనవసరంగా నువ్వు తలదూర్చొద్దు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అందుకేనా శ్రావణి నన్ను కలవకుండా ఆపింది? శ్రావణి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు. తల వంచావో నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ నిర్ణయం మీదే నీ భవిష్యత్తు ఆధారపడింది. ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఎవరికి కాందాన్లాగా పెరిగావు. ఈ పెళ్లి జరిగితే ఆ ఇంట్లో బాన్సలా బతకాల్సి వస్తుంది. ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకునే కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు కూడా మూగదాన్లా ఉంటే నీ బతుకు చీకటైపోతుంది. శ్రావణి, ఈ పెళ్లి ఇష్టం లేదని వీళ్ళ ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో చెప్పు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే, 20 సంవత్సరాలు కూడా పూర్తి కాని ఓ అమ్మాయికి 50 ఏళ్ల వాడితో పెళ్ళా? అది ఒక నెంబర్ 1 క్రిమినల్తో. ఇలా చేయటం తప్పు. వాడికిచ్చి చేయటం ఇంకా పెద్ద తప్పు. పైగా రెండో పెళ్లి. ఈ పెళ్లి ఎలా చూసినా చట్ట ప్రకారం తప్పు. మహిళా సంఘాలకి చెప్తే తప్పకుండా వాళ్ళే చర్య తీసుకుంటారు. అందుకు నువ్వేం కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పరిస్థితి చెప్పి నేనే కంప్లైంట్ ఇస్తాను. అలా చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీ నాన్నని పిన్నిని మరుక్షణమే లోపలేస్తారు.